మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 6వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మనుషులు చేసినందుకు విచారపడి వాళ్ళందరూ నీతి తప్పిపోయారని, దేవుని సన్నిధిని చెడిపోయిందని దేవుడు జలప్రళయం రప్పించినట్లు మనకందరికీ తెలుసు. ఆ జలప్రళయంలో ఎవరెవరు రక్షింపబడ్డారు? అన్ని జీవరాశుల్లో 2 జతల చొప్పున, మరియు నోవాహు తన కుటుంబం మాత్రమే రక్షింపబడ్డారు. ఈ జీవరాశులంటే దేవుడు వాటికి ఎప్పుడు ఆజ్ఞ ఇయ్యలేదు. అలాగే మనిషికి కావలసిన విధంగా అనేకమంది జీవరాశులు దేవుడు సృష్టించినట్టు మనకు తెలుసు. కానీ ఇక్కడ నోవాహు కొడుకులు, కోడళ్ళు, తన భార్య మాత్రమే రక్షింపబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అంత జలప్రళయంలో నోవా కుటుంబం మాత్రమే ఎందుకు రక్షింపబడ్డారు? ఈ మాటలు మనం ఎందుకు రక్షింపబడ్డారని తెలుసుకోవాలి అనుకుంటే నోవాహు జీవిత చరిత్రకు మనం వెళ్ళాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒకటి రాయబడి ఉంది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమారు చక్కని వారిని చూసి వారందరిలో తమకు నచ్చిన, మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. ఇక్కడ అంటే మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుడు చూసినప్పుడు ఎలా ఉన్నది? మనుషులందరూ చెడిపోయినట్లుగా దేవుడికి కనపడుతుంది. ఇంకెలా ఉందట? వాళ్ళు చెడుతనం ఎలా ఉందట? వారి హృదయ తలంపులన్నీ చెడ్డవి. వారు చేసినటువంటి హృదయాలోచనలన్నీ గొప్పవి. చెడుతనం అంతా గొప్పదని ప్రజలు భావిస్తూ ఉన్నారట. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారట. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. 24వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, తాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఏమైందట? వాళ్ళకి తెలియట్లేదట, తప్పిపోయారట. ఇక్కడ మనం చూస్తే మరలా ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారంతో నిండిపోయి ఉండెను. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకొనిరి. అంటే చాలా అధ్వానంగా తయారైపోయారన్నమాట. ఇంకా 5వ వచనంలో ఏమున్నది? నరుల చెడుతను భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చూసినప్పుడు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నుండి ఉన్నాను. దేవుడికి చాలా కోపం వచ్చేసింది. ఇంకా 13వ వచనంలో ఏమంటున్నాడు? సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేస్తాను. అంటే దేవుడికి చాలా కోపం వచ్చేసింది. అంటే నరులందరూ పాడైపోయారు. జంతువుల గురించి దేవుడు ఇక్కడ ఏం చెప్పట్లేదు. కారణం ఏంటంటే మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు తప్పించి, జ్ఞానం ఇచ్చాడు తప్పించి జంతువులకు జ్ఞానమే లేదు. ఈ జంతువులు కానీ మొక్కలు కానీ సమస్తము కూడా మనిషి కోసం మాత్రమే చేయబడ్డాయని మనం
బైబిల్ని బట్టి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. కానీ ఇంత జలప్రళయము ఎలా వచ్చిందంటే మొత్తం కంప్లీట్గా భూమి నిండిపోతుంది, చాలా దినాలు ఉండిపోతుంది, మొత్తం సమస్త శరీరాలు కూడా చనిపోతారు. ఎందుకు దేవుడికి ఇంత కోపం వచ్చిందో మనకు అర్థమైంది. మరి ఇలాంటప్పుడు దేవుడు ఈ నోవాహు కుటుంబాన్ని మాత్రము ఎందుకు రక్షించాడు, ఎలా రక్షింపబడ్డారు అని మనం చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. ఎలా ఉన్నాడట? నీతిపరుడుగా ఉన్నాడట, దేవుని దృష్టిలో నిందారహితుడిగా ఉన్నాడట. ఇంకా నోవాహు దేవునితో కూడా నడచినవాడు. దేవునితో నడవడం అంటే ఏంటి? ఇప్పుడు మనం చూసినట్లయితే దేవునితో మనం నడుస్తున్నామంటే దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యానుసారంగా ఎంతమంది అయితే నడుచుకుంటూ ఉన్నారో దేవునితో నడిచినట్లుగా మనం తెలుస్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఎవరైతే నీతిపరుడుగా ఉన్నాడో, నిందారహితుడిగా ఉన్నాడో, దేవునితో నడుస్తూ ఉన్నాడో నోవాహుతో మాట చెప్తున్నాడు. సమస్త శరీరం మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేస్తాను. మరి నువ్వేం చేయాలి? నీ కొరకు అనలేదు, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, ఈ విధంగా చెయ్యి. ఇది ఏమంటున్నాడు? 15వ వచనం చూస్తే నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. చాలా పెద్దదట. ఎలాగట? 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదే ఉండవలను. దాని ఇంకా చెప్పాడు ఎన్ని అంతస్తులు ఉండాలో, ఎన్ని కిటికీలు ఉండాలో, ఇవన్నీ చేశాడు. కాబట్టి నీతో మాత్రమే నేను నిబంధన స్థిరపరుస్తాను, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశించవలను. మరియు మీతో కూడా బ్రతికించుకొనుటకు ఏంటట? జంతువులను, వాటిలో మగదుండాలి, ఆడదుండాలి, వాటిని బ్రతికించుకుంటే వాటి జాతుల ప్రకారం పక్షుల్లోనూ, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ, వాటి జాతుల ప్రకారం నేలపాకు అన్నిటిలోనూ ప్రతి జాతులు 2 చొప్పునవి నీ యొద్దకు వచ్చును. మరలా చాలా కాలం ఉంటుంది ఈ ప్రళయం, జల ప్రళయం ఉంటుంది. కాబట్టి తినడానికి నానా విధాలైన ఆహార పదార్థాలు నువ్వు చేర్చుకో. అప్పటి వరకు ఇలాంటి జలప్రళయాన్ని నోవాహు చూడలేదు. కానీ దేవుడికి అందులో నచ్చిన మాట ఏంటంటే, మనం 22వ వచనం చూస్తే, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. ఇవన్నీ చేయడమే కాదు, కానీ మనం ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే, మనం చూసినట్లయితే పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడికి నచ్చినటువంటి విషయం ఏంటంటే, దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచుండి ఉన్నప్పుడు పూర్వం నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ మత్తయి సువార్తలు చెప్పినప్పుడు ఎలా ఉన్నారంట? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలకి అంటున్నారు, ఇంక ఇదే పని, వేరే వ్యాపకం అంటూ ఏమీ లేదు. దేవుడు సమస్తాన్ని దయచేశాడు. కాబట్టి ఇలాంటి సమయంలో ఈయన ఏం చేశాడట? వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రకటించాడట. ఏమని ప్రకటించుంటాడు? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, జలప్రళయం వస్తుందట, భూమి అంతా మునిగిపోతుందట, కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇంకా 2వ పేతురు పత్రికలో కూడా ఇంకొక మాట ఉన్నది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 ఆయన కాపాడాను. నీతిని ప్రకటించండి. ఎవరు నీతి? దేవుడే మనకు నీతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం ప్రకటించాడు ఆయన? ఒకసారి మనం చూసినట్లయితే చూడండి,
నోవాహు 5వ అధ్యాయము 32వ వచనం చూస్తే నోవాహుకి 500 ఏళ్ళు. అప్పుడు ఇది జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మళ్ళీ జలప్రవాహాలు ఎప్పుడు వచ్చాయట? ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 10వ వచనం తర్వాత 10వ వచనంలో చూస్తే నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడువబడెను. ఎంతకాలము? ఇంచుమించుగా 100 సంవత్సరాల 2 నెలలు. అంటే వాడు చేస్తున్నాడు, ఇంత పెద్ద ఓడ చితిసారకం రాళ్ళతో చేసుకో అని చెప్పాడు. ఆ ఓడ ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇన్ని అరలు ఉండాలి, ఇన్ని అంతస్తులు ఉండాలి, ఇన్ని కిటికీలు ఉండాలని దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏంటి ఇంత పెద్ద ఓడ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అడిగేవాళ్ళు ఉండరా? ఖచ్చితంగా వాళ్ళందరికీ ఏం చేశాడంటే వాళ్ళందరికీ వెళ్ళి ప్రకటించాడు. దేవుడు ఇదిగో ఇలా చెప్తున్నాడు, సమస్త శరీరాలు చెడిపోయారట, మార్గం చెరిపేసుకున్నారట, దేవుడు అందరినీ కూడా అంతమొందించేస్తాడట, ఇదిగో పక్షుల్ని నీ దగ్గరకు వస్తాయని చెప్పాడు. మనుషులందరినీ మమ్మల్ని మీరు నీతిపరులు కాబట్టి మీరు రక్షింపబడతారన్నారు. ఎప్పుడైతే మీరు నా మాట వింటారు మీరు కూడా నీతిపరులు అవుతారు. ఆయన నమ్మినటువంటి వాడిని దేవుడు ఎన్నడూ ఎడబాయుడు, విడువడు. కాబట్టి మీరు కూడా వాళ్ళలో ప్రవేశించండి అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేసి ఉంటారు? బహుశా ఎగతాళి చేసి ఉంటారు. తాగుతూ తింటూ ఈ నోవాహు మాటల్ని ఎగతాళి చేసి ఉంటారు. ఎప్పుడైతే చెప్తున్నాడు, ఇంకా మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమన్నాడు? ఇక 7 దినములకు ఏమన్నాడు? ఇక 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదనని నోవాహుతో చెప్పాను. 7వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. మొత్తాన్ని తుడిచేస్తాను. కానీ నీతిపరుడైన నేను నోవాహు ప్రజలందరినీ రక్షించుకోవాలని అయ్యలారా అని బ్రతిమాలు ఉంటాడు. చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు వెళ్ళి ప్రకటించినని పేతురు పత్రికలో రాస్తున్నాడు. ఇంత చేసినా కూడా వాళ్ళు స్పందించలేదు. ఎవరు రక్షింపబడ్డారు? ఇదిగో చెప్తున్నాడు, ఇలాగ పిలిచాడట. దేవుడు చెప్పినట్లుగా ఓడలోకి మీరందరూ రండి అని పశువులకి పక్షులకి అన్నిటికీ చెప్పినాడు. అన్నీ కూడా చక్కగా ఓడలోకి వచ్చేసాయట. ఈ నోవాహుతో పాటుకి ఓడను చేస్తున్నటువంటి వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎవ్వరూ లేదట. ఎవరెవరు చేశారు? నోవాహు భార్య, తన కొడుకులు, తన కోడలు మాత్రం. ఇదంతా ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక 100 సంవత్సరాల కాలం పట్టిందట ఈ ఓడ చేయడానికి. ఈ 100 సంవత్సరాలు కూడా ఏమనుకుంటారు వీళ్ళందరూ? 100 సంవత్సరాలు అంటే 2 జీవితాలు వెళ్ళిపోతాయి. ఏదో పిచ్చోడు ఏదో చేసుకుంటున్నాడు చేసుకొని. వర్షం వస్తుంది, వర్షం వస్తుంది కదా అనుకున్నారు. మునిగిపోయే టైం వచ్చేసింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, తలుపులేసేయి. అందరూ వచ్చేసారు, తలుపులేసేయి. అప్పుడు తలుపులేసేటప్పుడు అడుగుంటారు వీళ్ళు, అయ్యో మమ్మల్ని చేర్చుకోవా. దేవుడు చేర్చుకోడు. మనం చూస్తున్నట్టు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలను చూసినట్లయితే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారట. కొంతమంది దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. బుద్ధి కలిగినటువంటి వారు లాస్ట్లోకి వచ్చి తలుపేసేసారట. అయ్యో మేము తలుపు తీయి, మాకు నూనె అయిపోయిందా, నూనె తెచ్చుకోవడానికి వెళ్ళాం, తలుపులు వేసేసాం, ఇక తీయబడవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దేవుడి మాటలు మనకు ప్రకటించబడుతుండగానే మనం రక్షింపబడాలి. ఇక్కడైతే భూమి మీద జనాలు ఎవరు వినలేదు. ఎవరు విన్నారట? నోవాహు మాత్రమే నీతిపరుడు. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తన పిల్లలు విన్నారు తన మాట, తన కోడలు విన్నారు, తన భార్య విన్నది. వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఎక్కడైనా దేవుని వాక్యం వస్తుంది, అన్యజనులైనా సరే మన యూట్యూబ్లో చాలామంది మాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మైకులు పెట్టి అనేకమైన సభలు జరుగుతూ ఉన్నాయి. యేసుప్రభు రక్షకుడని, పాపుల కొరకు ప్రాణం పెట్టాడని మనం ప్రకటిస్తూనే ఉన్నాం. కానీ ఎవరైతే నమ్ముతారో వారు రక్షింపబడతారు. ఆ ఓడలోనికి
ఎవరెవరు వెళ్ళగలిగారట? జంతువులు వెళ్ళగలిగాయి. నోవాహును తన కుటుంబ సభ్యులైనటువంటి కొడుకులు, కోడళ్ళు, భార్య మాత్రం వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నీకు వస్తున్నప్పుడు దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో వాటిని నువ్వు చేస్తే, నువ్వు నమ్మితే, నోవా కుటుంబం ఎలాగైతే రక్షింపబడిందో నీవు నీ కుటుంబం కూడా రక్షింపబడతావు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం. అందుకని దావీదు కూడా అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికించింది, అదే నా బాధలో నాకు నెమ్మది ఇచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నోవాహు కుటుంబం మాత్రమే ఎలా రక్షింపబడ్డారని ఈరోజు నీకు ఒక అనుమానం రావచ్చేమో. కానీ ఈ వాక్యం అన్న తర్వాత అనిపించింది, నోవాహు మాత్రమే నీతిపరుడిగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా అంత పెద్ద ఓడని 100 సంవత్సరాల పాటు కట్టాడు. అలాగనే ఆత్మల యుద్ధాలకు వెళ్ళి ప్రకటించాడు. అందుచేత మాత్రమే నోవాహు కుటుంబం. ఎవరెవరైతే వినలేదో, నోవాహు చెప్పినట్లుగా ఎవరైతే వినలేదో వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట? మొత్తము భూమి మీద ఉన్నట్టు సమస్త జీవరాశులు కూడా, మనుషులతో పాటు జీవరాశులు కూడా నశించిపోయారట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు వస్తున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మనతో ఏం చెప్తున్నాడు. దేవుడు చెప్పినట్లు మనం కూడా వినగలిగినట్లయితే నోవాహు కుటుంబం రక్షింపబడినట్లు మనం కూడా రక్షింపబడతాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. కృప కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో జలప్రళయం వచ్చినప్పుడు, ఇదిగో జంతువులు, నోవాహు కుటుంబం మాత్రమే ఎందుకు రక్షింపబడ్డారనే ఓ ప్రశ్న మాలో మెదిలినప్పుడు, నోవాహు నీ దగ్గర నీతిపరుడిగా ఉన్నాడు. అలాగనే ఆయన ఒక్కడే రక్షింపబడ్డం కాకుండా అనేకులకు చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు వెళ్ళి ప్రకటించినట్లుగా చూస్తున్నాం. ఈ జనములు తినుచు తాగుచు పెళ్ళాడుకొంచు పిల్లలకంటూ ఉన్నారే తప్పించి ఈ నోవాహు మాటలు వినలేదు. ఆఖరి జలప్రళయం వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి సమయం ఇంకా 10 దినాలు ఉన్నప్పటికీ కూడా, 10 దినాలు అని చెప్పినప్పటికీ కూడా ఎవరు నమ్మకపోవడం వలన, ఇదిగో అందరూ చేరిన తర్వాత, వర్షం పడిన తర్వాత, నీరు ఎక్కువైన తర్వాత, తలుపులు వేసేసిన తర్వాత వీళ్ళు గగ్గోలు పెట్టినా వేసేసిన తలుపులు ఇంకా తీయబడలేదు. కాబట్టి భూమి మీద ఉన్న జలరాశులు, మనుషులందరూ కూడా చనిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రభువా, ఇదిగో ఈ వాక్యం వింటున్నటువంటి మేము నీ మాట విని మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, అనేకులకు నీ సువార్తను ప్రకటించి రక్షింపబడడానికి కృపా కనికరం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి, లేదా అనుదినము ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.